తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పోల్చడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఇలాంటి అక్కసు వెళ్లగక్కే బీజేపీ నేతలకు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు బెల్లయ్య నాయక్. సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తూ అవహేళన చేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజల మీద రాష్ట్రం మీద విషం కక్కుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. మరొకసారి కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య ఇవాళ తెలంగాణ రాష్ట్ర విభజనను ఏర్పాటును పాకిస్తాన్ ఇండియా విభజనలో పోర్చడం అనేటటువంటి నీచమైందిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. గతంలో మోడీ చాలాసార్లు తెలంగాణ విభజనను అవమానం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అవమానం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం మనకు తెలుసు. మరొకసారి బీజేపీ అసలు రంగు బయటపడ్డారు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి పోరాటాన్ని అవహేళన చేయడం, తెలంగాణను గౌరవించకపోవడం అనేటటువంటి ఇది వాళ్ళకి ప్రాక్టీస్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బీజేపీ అధ్యక్షులు గారు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ బీజేపీని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చెప్పినటువంటి బీజేపీ నాయకులు ఇవాళ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, వాళ్ళ పార్టీ కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుతో సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఆ రోజు ఎత్తుగళ్ల కోసం పార్టీ బలోపేతం కోసం నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిందా, లేదా ఇవాళ బీజేపీ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని పదే పదే నిరూపించుకునేటటువంటి పనిలో ఉన్నదా అనేటటువంటి విషయాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇటువంటి బీజేపీ మనకు అవసరమా? ఇటువంటి బీజేపీ ఆలోచన కలిగినటువంటి వాళ్లకు మనం ఓటేయాలన్నా? అసలు తెలంగాణలో బీజేపీని పునాదులతో సహా పీకి పేరేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి తెలంగాణ ప్రజలారా మరొకసారి దీని మీద స్పందించాలి.